హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 29వ రోజు అండి. నిన్నటి రోజుని శ్రీ రాంపూర్లో గురుగారి యొక్క ఆశ్రమానికి వెళ్ళిన సంగతిని చెప్పుకున్నాం. మరి ఈరోజు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. వచ్చేసావే. బాల్కనీ గదిలో నేల మీద పులి చర్మం మీద కూర్చున్నటువంటి శ్రీ యుక్తేశ్వర గారు నన్ను పలకరించారు. ఆయన కంఠస్వరం ముక్తసరిగానే ఉంది. అవును గురుదేవా, మిమ్మల్ని అనుసరించడానికే వచ్చాను. మోకరిల్లి ఆయన పాదాలు పట్టుకున్నా. అదెలా సాధ్యం? నా కోరికల్ని నువ్వు ఉపేక్షిస్తావు కదా. ఇక ముందు అలా జరగదు గురూజీ. మీ కోరికే నాకు శాసనం. సరే, బాగుంది. అలా అయితే నీ జీవితానికి బాధ్యత వహిస్తాలే. మనస్ఫూర్తిగా భారం మీ మీదే పెడుతున్నాను గురుదేవా. అయితే నా మొదటి కోరికగా నువ్వు మీ వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళు. నువ్వు కలకత్తాలో కాలేజీలో చేరి చదువు కొనసాగించాలని నేను కోరుతున్నా. అలాగే, మంచిది గురుదేవా. అయితే నా భయాన్ని మరుగుపరుచుకున్నా. ఈ మొండి పుస్తకాలు ఏళ్ల తరబడి నన్ను వెంబడిస్తూనే ఉంటాయా? మొదట్లో నాన్నగారు, ఇప్పుడు శ్రీ యుక్తేశ్వర గారు. అందరూ ఒకటే మాట చెప్తున్నారేంటి? చూడాయన, ఎప్పుడో ఒకనాడు నువ్వు పడమటి దేశాలకు వెడతావు. అపరిచితుడైనటువంటి హిందూ బోధకుడికి విశ్వవిద్యాలయం పట్టం ఒకటి ఉన్నట్లయితే అక్కడి ప్రజలు భారతదేశపు సనాతన విజ్ఞానాన్ని ఆకలించుకోవటానికి మరింత సుముఖంగా ఉంటారు అన్నారు. ఈ విషయం మీకే బాగా తెలుసు గురూజీ. నా విచారం తొలగిపోయింది. పడమటి దేశాల గురించి ఆయన చేసినటువంటి ప్రస్తావన నాకు గజిబిజిగా ఊహకు అందకుండా ఉంది. కానీ అణకువగా ఉండి గురువుగారిని సంతోషపెట్టడం నాకు చాలా ముఖ్యమైన తక్షణ కర్తవ్యం అనిపించింది. దగ్గరగా కలకత్తాలో ఉంటావు. నీకు సమయం చిక్కినప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు. వీలుంటే ప్రతిరోజు వస్తాను స్వామి. నా జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ మీ అధికారాన్ని కృతజ్ఞతతో అంగీకరిస్తాను. కానీ ఒక్క విన్నపం. ఏమిటో చెప్పు. దైవ సాక్షాత్కారం కలిగిస్తానని మీరు నాకు మాట ఇవ్వాలి. ఆ తర్వాత 1 గంట సేపు వాగ్యుద్ధం జరిగింది. గురువుగారు ఇచ్చిన మాట బోటు కాకూడదు. అదంత తేలిగ్గా ఇచ్చేది కాదు. ఇలాంటి వాగ్దానంలో విస్తారమైనటువంటి ఆధ్యాత్మిక మార్గాలని ఆవిష్కరిస్తానన్న గూఢార్థం ఇమిడి ఉంటుంది. ఏ గురువైనా సృష్టికర్తను సాక్షాత్కరించమని అడిగేటట్లయితే అంతకుముందు అతడు ఆయనతో ఎంత చనువు ఏర్పరచుకుని ఉండాలి. శ్రీ యుక్తేశ్వర గారికి భగవంతుడితో ఉన్న అనుబంధాన్ని నేను పసిగట్టాను. ఆయన శిష్యుడిగా ఈ లాభం కోసం పట్టుబట్టాలని నిశ్చయించుకుని ఉన్నా. బలవంతంగా రాబట్టుకునే స్వభావం నీది. ఆ తర్వాత దయతో కూడినటువంటి తుదిమాటగా గురువుగారి నుంచి సమ్మతి వచ్చింది. సరే, నీ కోరిక నా కోరిక. కానీ నా హృదయం మీద జీవిత పర్యంతం కమ్ముకొని ఉన్న మబ్బును తొలగించినట్టయింది. ఇహపరాల్లో ఒక దారి తెన్ను లేకుండా నేను చేస్తున్నటువంటి అన్వేషణ అంతటితో అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక సద్గురు సన్నిధిలో శాశ్వతమైన ఆశ్రయం కూడా దొరికింది. సరే రా, ఆశ్రమం చూపిస్తాను నీకు. గురుదేవులు ఆశ్రమం మీద నుంచి లేచారు. చుట్టుపక్కల పరకాయిస్తూ ఒక గోడ మీద మల్లెపూల దండ వేసిన పటం ఒకటి చూశాను. అది లాహిరి మహాశయులు. చాలా ఆశ్చర్యపోయి అన్నాను, ఈయన లాహిరి మహాశయులేనా? అవును, ఈయన నా గురుదేవులు. శ్రీ యుక్తేశ్వర గారి గొంతులో భక్తిభావం ఉట్టిపడింది. మనిషిగాను యోగిగాను ఆయన చాలా గొప్పవారు. నేను చేసిన జీవిత పరిశీలన పరిధిలోకి వచ్చినటువంటి గురువులందరిలోకి ఆయన మహనీయులు కూడా. సుపరిచితమైనటువంటి ఆ పట్టం ముందు నేను నిశ్శబ్దంగా తల ఉంచాను. పసితనంలోని నన్ను దీవించి ఈ క్షణం వరకు నన్ను ముందుకు నడిపిస్తూ వచ్చిన ఆ అద్వితీయ పరమ గురుదేవులకు నా ఆత్మ జోహార్లు అర్పించింది. గురువుగారు ముందు నడుస్తూ దారి చూపిస్తుండగా ఇంట్లోనూ బయట దొడ్లోనూ తిరిగాను. మంచి విశాలంగా ఎప్పుడో చాలా కాలం క్రిందట కట్టుదిట్టంగా భారీ ఎత్తు స్తంభాలతో
పెద్దగా కట్టినటువంటి ఆశ్రమ భవనం మండువా చుట్టూ ఉంది. బయట గోడలు నాచుపట్టి ఉన్నాయి. మర్యాద లేకుండా ఆశ్రమంలోకి వచ్చి మకాం పెట్టినటువంటి పావురాలు బూడిద రంగు మిద్దె మీద రెక్కలాడుస్తున్నాయి. పనస చెట్లు, మామిడి చెట్లు, అరటి చెట్లు ఉన్న పెరటిదొడ్డి చూడ ముచ్చటగా ఉంది. ఈ 2 అంతస్తుల భవనంలో పైనున్న గదులకు చిన్న పిట్టగోడలతో ఉన్న బాల్కనీలు దొడ్డికి 3 వైపులా కనిపించేట్టున్నాయి. క్రింది అంతస్తులో వరుసగా ఉన్న స్తంభాల మీద ఎత్తుగా పైకప్పు ఉన్న విశాలమైన హాల్ ఉంది. దీన్ని ముఖ్యంగా ఏటేటా వచ్చే దుర్గా పూజ ఉత్సవాలకు వాడతారని గురువుగారు అన్నారు. శ్రీ యుక్తేశ్వర గారు కూర్చునే గదికి వెళ్ళటానికి సన్నటి మేడమెట్లున్నాయి. వారి గది బాల్కనీ వీధి వైపు ఉంది. ఆశ్రమంలో అమర్చినటువంటి సామానంతా నిరాడంబరంగా ఉంది. అన్నీ పరిశుభ్రంగా ఉపయోగకరంగా ఉన్నవి. పాశ్చాత్య పక్కీలో కుర్చీలు, బెంచీలు, మేజాలు కూడా కనిపించాయి. ఆ రాత్రికి నన్ను అక్కడ ఉండిపోమని కోరారు గురువుగారు. కాయగూరలతో వండిన కూరతో భోజనం పెట్టారు. ఆశ్రమంలో శిక్షణ పొందుతున్న శిష్యులందరూ కూడా శిష్యులు 1-2 వచ్చి వడ్డం చేశారు. గురూజీ, మీ జీవితాన్ని గురించి కొంచెం చెప్తారా? ఆయన కూర్చున్న పులి చర్మానికి దగ్గరగా ఒక తొంగచాప మీద కూర్చున్నా. బాల్కనీకి బయట ఉన్న నక్షత్రాలు స్నేహితుల దగ్గరగా ఉన్నట్టు అనిపించాయి. సరే, నా సంసార నామం ప్రియనాథ్ కరార్. నేను ఇక్కడే శ్రీరాంపూర్లోనే పుట్టాను. నాన్నగారు సిరి సంపదలు ఉన్నటువంటి వ్యాపారి. ఇప్పుడు నా ఆశ్రమంగా ఉన్న తాతల నాటి భవనాన్ని ఆయన నాకు ఇచ్చారు. యథావిధిగా నేను బడికి వెళ్ళింది తక్కువ. నాకది మందగొడిగాను, లోతు లేనట్టుగాను అనిపించేది. యవనంలో అడుగుపెట్టిన తొలినాళ్లలో నేను సంసార బాధ్యతలు పైనేసుకున్నా. నాకు కూతురు కూడా ఉంది, పెళ్ళయింది. మధ్య జీవితంలో నాకు లాహిరి మహాశయుల మార్గదర్శకత్వ భాగ్యం కలిగింది. నా భార్య చనిపోయిన తర్వాత సన్యాసం తీసుకున్నాను. శ్రీ యుక్తేశ్వరగిరి అనే కొత్త పేరు కూడా వచ్చింది నాకు. ఇదే నా జీవిత వృత్తాంతం. ఆత్రంతో చూస్తున్న నా ముఖంలోకి చూసి నవ్వారు గురువుగారు. జీవిత కథా సంగ్రహాలన్నిటిలాగానే ఆయన మాటలు నాకు బాహ్య యథార్థాలు తెలిపాయి, కానీ లోపలి మనిషిని మాత్రం బయలుపరచల. గురూజీ, మీ చిన్ననాటి కథలు కొన్ని వినాలని ఉంది అంతే, ఎంతో వినమ్రంగా అడిగాను. సరే, కొన్ని చెప్తాను. అయితే ప్రతిదానికి ఒక నీతి కూడా ఉంది. శ్రీ యుక్తేశ్వర గారి కళ్ళు హెచ్చరికతో మిలమిల్లాడాయి. మా అమ్మ ఒకసారి నన్ను బెదిరించడానికి ఒక చీకటి గదిలో దెయ్యం ఉందని భయపెట్టింది. నేను వెంటనే అక్కడికి వెళ్ళి చూసి దెయ్యం కనిపించలేదని నిరాశగా చెప్పాను. ఇంకంతే, మరెన్నడూ అమ్మ నాకు దెయ్యాల కథ చెప్పి భయపెట్టల. ఇందులో నీతి ఏమిటంటే, నీ భయానికి కారణమైన దానికి ఎదుటిపడి చూడు, అది నేను ఇంక ఇబ్బంది పెట్టదు. అలాగే నా జ్ఞాపకాల్లో మరొకటి ఏమిటంటే, మా పక్కింటి వాళ్ళ గజ్జి కుక్క నాకు కావాలన్న కోరిక. ఆ కుక్క కోసం కొన్ని వారాల పాటు ఇంట్లో గందరగోళం చేసి పారేశా. అంతకన్నా కంటికి ఇంపుగా ఉండే కుక్కల్ని తెస్తామన్నా సరే నేను వినిపించుకోలే. ఇందులో నీతి ఏమిటంటే, మోహం మనుషుల్ని గుడ్డివాళ్ళని చేస్తుంది. మనం కోరుకునే వస్తువు చుట్టూ ఊహాకల్పితమైనటువంటి అందమైన ఆకర్షణ ఒకటి ఏర్పరుస్తుంది. ఇక 3వ కథ కుర్రవాడి మనసు మలచటానికి ఎలా వీలుగా ఉంటుందో తెలిపేది. మాట వరుసకు మా అమ్మ చేసిన వ్యాఖ్య ఒకటి విన్నా. ఒకడి కింద నౌకరీకి కుదిరినవాడు బానిస అని. ఆ సంగతి నా మనసులో ఎంత గాఢంగా నాటుకుందంటే, నాకు పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగాలన్నింటినీ నిరాకరించాను. కుటుంబానికి ఉన్న డబ్బు భూమి మీద పెట్టుబడి పెట్టి ఖర్చులు గడుపుకునేవాడిని. ఇందులో నీతి ఏమిటంటే, మంచివి ప్రోత్సాహకరమైనటువంటి సూచనలు పిల్లల సూక్ష్మగ్రహణ శక్తి గల చెవులకు ఎక్కేటట్టు చేయాలి. వాళ్ళకు చిన్నప్పుడు ఏర్పడే అభిప్రాయాలు లోతుగా నాటుకొని చాలా కాలం ఉంటాయి. గురుదేవులు ప్రశాంత మౌనంలో నిమగ్నులయ్యారు. దాదాపు నడిరాత్రి వేళ నన్ను ఒక సన్నటి మంచం దగ్గరికి తీసుకెళ్లారు. గురుదేవుల ఆశ్రమంలో ఆ మొట్టమొదటి రాత్రి నాకు గాఢంగా
ఎంతో మధురంగా కూడా నిద్రపట్టింది. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ఉపసంహరించుకుందాం. తిరిగి మరికొన్ని విశేషాలతో రేపటి రోజున కలుసుకుందాం. ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి మానస్తారారు. థ్యాంక్ యూ.